యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట రోమా పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రియకుమార కుమార్తె, చాలామంది జీవితాల్లో దేవుని సేవకుని గమనించింది అంటే వారు ఎప్పుడైతే అద్భుతమైన కార్యాలు పొందుకుంటారో, ఎప్పుడైతే దేవుని మేలు పొందుకుంటారో వారిని దేవుని మర్చిపోవడం చూస్తాను. వారు అనుకుంటారు ఇది నా జ్ఞానం వలన, నాకున్న వనరుల వలన, నా కుటుంబ నేపథ్యం వలన అని తలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం ప్రేమించిన వారిని బట్టి మనము అత్యధికముగా దీవించబడుతున్నాం. ఈ మాట చాలా సత్యమైనది. అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి రోమా సంఘాన్ని తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు గొప్ప అనుకున్నావేమో, నీకు కలిగిన కృపావరాలను బట్టి, ఆత్మఫలాలను బట్టి, లేదా దేవుడు చేస్తున్న మేలు బట్టి ఇది నీ శక్తి అనుకున్నావేమో, కానీ నేనైతే ఎలాగా దేవుని పరిచర్య చేస్తానంటే నన్ను ప్రేమించిన వాడిని బట్టి అత్యధికంగా ఆశ పొందాను. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో అనేకమైన అవరోధాలు, అనేకమైన కష్టకాలం, అనేకమైన పరిస్థితులు, కానీ దేవునికి అప్పగించబడిన, దేవుని నమ్ముకుంచినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన పట్ల నెరవేర్చున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రియకుమార కుమార్తె, దేవునికి మహిమ చెల్లించు. ఆయన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కానీ ప్రేమించినట్లయితే, ఆయన మీద ఆనుకున్నట్లయితే ఆయన్ని కార్యం చేయబోతున్నాడు. ఆయన అత్యధికముగా ఆస్వాదించబోతున్నాడు. నీ మేలుతో నింపి బలపరచబోతున్నాడు. కావున చింతపడక ప్రభువునందు ఆధారపడు. ఆయన మీద నీ జ్ఞానం పక్కన పెట్టు, నీకున్న వనరులు పక్కన పెట్టు. అది ఏదైనా అవ్వచ్చు, కానీ క్రీస్తుకి అప్పగించబడు, లోబడు, విధేయత కలుగు. ప్రభు నీ జీవితం మార్చేస్తాడు. ఎవరైతే ఆయన నిలబడతారో వారి పట్ల ఆయన ఒక ఉన్నతమైన ప్రణాళికతో నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నాను. నీ బిడ్డలైన వారు మీకు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. వారికి నా కొద్దులు తీసివేయండి, ఆటంకాలు తొలగించండి. నీ సన్నిధిలో బలపడకు సహాయం దయచేయండి. ఆయన వారైతే అడుగుతున్నారో వాటిని నెరవేరుస్తూ, మరి ముఖ్యంగా ప్రభా, ఆయన నువ్వు అత్యధికంగా ఆశించే దేవుడు ప్రభా, వారిని లోబడి నీ దీవెన పొందుటకు సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్.